గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో మంత్రి హరీష్ రావు సమీక్ష హాజరైన పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ అధికారులు వనపర్తి జిల్లాలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ రైతులను లాభాల దిశగా నడిపించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరిక బడంగ్పేట్ AD5 స్కూల్లో పుస్తకాలు యూనిఫామ్ విక్రయాలు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు ఆదిలాబాద్ రిమ్స్ లో గిరిజన గర్భిణీ స్త్రీ మృతి తుడుందెబ్బ ఆధ్వర్యంలో గిరిజనుల రాస్తా రోకో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ మంచిర్యాల జిల్లాలో విషాదం నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ మాణిక్ రావ్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఫరీద్ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి కలెక్టర్ హనుమంతరావు ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు ల్యాండ్ అక్విజిషన్ వేగవంతంగా చేయాలని మన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ నారాయణపేటకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు NH 765D ఏదైతే హైదరాబాద్ నర్సాపూర్ ఉందో NH 765D దాంట్లో ఒకటి ఫారెస్ట్ ఇష్యూ ఒకటి వచ్చింది. ఒక 4 కల్వర్ట్స్ కట్టేది ఇబ్బంది DFO గారిని వచ్చి మరి దాన్ని కూడా అడ్రస్ చేసి ఆ 4 కల్వర్ట్స్ కూడా పూర్తి చేయాలని చెప్పిన NH 765Dలో అదేవిధంగా NH 765Dలో హైవే మీద పొద్దంశెట్టిపల్లి దగ్గర బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయని మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యేకంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు రోడ్డు స్టార్ట్ అయిన ఈ 2-3 నెలల్లోనే 5-6 యాక్సిడెంట్ అయినాయి అక్కడ మేజర్ యాక్సిడెంట్స్. అందువల్ల మన ఎంపీ గారు ఢిల్లీలో రిక్వెస్ట్ చేస్తే దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ వచ్చింది. సో పొద్దంశెట్టిపల్లి దగ్గర 8 కోట్ల రూపాయలతోని దాన్ని 4 లైన్ రోడ్డుగా విస్తరించడం జరుగుతాం. సో యాక్సిడెంట్స్ నివారణ కోసం 8 కోట్లు వచ్చినాయి. సో దాన్ని వేగంగా పనిని చేపట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా మరి NH ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఇవాళ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇదేమో NH 765D. ఇకపోతే మన బాంబే హైవే NH 65 బాంబే హైవే మీద కూడా ఒక 2-3 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లా ఎంట్రన్స్ BHEL అక్కడ ఎప్పుడు రెగ్యులర్గా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది కనుక ఇది జాతీయ రహదారి అంటే మన సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ వైపు వచ్చేటప్పుడు ఒక ఫ్లైఓవర్ వేసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్ సమస్య ఉండదు, ట్రాఫిక్ జామ్ ఉండదు. హైవే మీద అంటే టువర్డ్ సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ వచ్చేటువంటి వారికి ఇబ్బంది లేకుండా 75 కోట్ల రూపాయలతోని ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సిగ్నల్ ఫ్రీ ఇంకా మనం నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆ ఫ్లైఓవర్ పనులు కూడా తొందరగా DPR చేసి టెండర్స్ పిలవాలని చెప్పి వారిని ఆదేశించడం జరిగింది. సో దట్ ఏమంటే ఇంతకాలం ఇక ఆ జంక్షన్లో బాగా ఇబ్బంది అయ్యేది మన ట్రాఫిక్ ఎప్పుడు కూడా జామ్ అయ్యేది. పర్టికులర్గా మన సంగారెడ్డి జిల్లాకు గేట్వే మన నారాయణపేట కానీ అందరూ కానీ సంగారెడ్డి కానీ జహీరాబాద్ కానీ ఎవరికైనా ఇట్ ఈస్ ద గేట్వే కూడా బాగా ట్రాఫిక్ జామ్ అయింది. రెగ్యులర్గా బాగా ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఇస్నాపూర్ జంక్షన్లో ఆ 2 కిలోమీటర్లు ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని 6 లైన్ రోడ్గా మారుస్తూ ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా పెడుతూ దాన్ని కూడా రిపేర్ చేయడానికి మరి మనకు డబ్బులు శాంక్షన్ అయినాయి. దాదాపు 13 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. సో అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి స్థానిక మత పెద్దలతో మాట్లాడి ఆ చిల్లా మరియు టెంపుల్ టాపిక్ తీసుకుపోయినట్లయితే
ఇస్లాం జంక్షన్ కూడా ఫ్రీ అవుతుంది. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టు గ్రామంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5,000 మంది రైతులకు ఒక క్లస్టర్గా 22 లక్షలతో మొత్తం నియోజకవర్గంలో 37 రైతు వేదిక నిర్మించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించిన రైతులను లాభాల దిశగా నడిపించడమే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట జెడ్పీ వైస్ చైర్మన్ గుండ్రా వామన్ గౌడ్, ఎంపీపీ గుండ మౌనికా మల్లేష్, కనిమెట్టు గ్రామ సర్పంచ్ గాదం రాణి పరమేష్, సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేసీఆర్ గారు ఎంత గొప్ప ఆలోచన మనం అర్థం చేసుకోవాలి. రైతు బీమా, రైతుకి ఏమైనా జరిగి రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతోటి రైతుతోటి ఒక్క రూపాయి తీసుకోకుండా గవర్నమెంటే కేసీఆర్ గారే ప్రీమియం కట్టించి ఆ రైతు చనిపోతే ఒక్క గుంట పొలం ఉన్న రైతు చనిపోయినా కూడా వారం 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఎంత గొప్ప ఆలోచన కేసీఆర్ గారిది గది అర్థం చేసుకోవాలి. ఇంతకుముందున్న ముఖ్యమంత్రులకు ఎందుకు ఆ సోయి లేకున్నది, ఎందుకు ఆ తెలివి లేకున్నది, ఎందుకు ఆ ప్రేమ లేకున్నది? నిజంగానే కేసీఆర్ గారే లేకుంటే తెలంగాణ రాష్ట్రమే రాకుంటే ఇలా 24 గంటల కరెంట్ వచ్చేదా, మనకి రైతు బంద్ వచ్చేదా, రైతు బీమా వచ్చేదా, ఇలా నీళ్ళు వచ్చేటివా? ఇలా ఈ రైతు వేదికలు ఎంత గొప్ప ఆలోచనలు అర్థం చేసుకోండి. ఇలా 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక కొత్త ఏఈఓను ఉద్యోగం ఇచ్చి ఇలా రైతులందరికీ వేదికలు నిర్మిస్తున్నాడు. ఇలా 22 లక్షలతోటి ఇలా మనం భూమి పూజ చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సమావేశం పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. దాంట్లో కంప్యూటర్ ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది. దేశంలో కాదు వేరే దేశాల్లో కూడా వ్యవసాయం చేసుకొని మంచిగా ఎట్లా బతుకుతున్నారు, లాభసాటిగా అటువంటివన్నీ కూడా రైతులకు మీ ఊర్లో మీ ఆఫీస్లో కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంతో ఇంత ఆలోచన పెరిగి ఇంకా రైతు బ్రహ్మాండంగా బతుకుతాడన్న ఆలోచనతో ఇలా రైతు వేదికలు పెట్టి ఇలా బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో 37 రైతు వేదికలు శాంక్షన్ అయినాయి. ఒక్కొక్కటి 22 లక్షలు అంటే దాదాపుగా 7 కోట్ల రూపాయలకు పైగా. అందుకని సామాన్య జనాలను మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పగా పాలన జరుగుతుందో చూడాలి. కొరకు పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రజలు కూడా అంతే గొప్పగా బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతారు. చాలా సంతోషం. మౌనిక కానీ, మల్లేశన్న కానీ, ఈ ఊర్లో ఉన్న లీడర్లు కానీ, సర్పంచులు కానీ, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కానీ స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మాండంగా నాకు 2 ఎలక్షన్ల బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ఊరు. ఏ కార్యక్రమం అయినా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్న ఊరు. అందుకే ఈ గ్రామానికి సంబంధించిన 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి హైవే మీదకి సంబంధించి ఆ బ్రిడ్జు, అదేవిధంగా జంగమాయపల్లి బ్రిడ్జ్ ఎట్లయిపోయిందంటే రోజుకు దాని అమౌంట్ పెరుగుకుంటూ పోతా ఉంది. డిజైన్లు చేంజ్ అయ్యి ఫస్ట్ 2,60,00,000 శాంక్షన్ చేసుకున్నాం. తర్వాత 6 కోట్లు వచ్చినది. తర్వాత ఇప్పుడు డిజైన్స్ చేంజ్ అయిపోయి ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారంగా దాదాపు 12 కోట్లకు సంతకం పెట్టించుకొని ఆ కాపీ అలా ఫైనాన్స్కు పంపించినాం. దాని ప్రయత్నంలోనే ఉన్నాం. తప్పనిసరిగా 100%. ఇక నకిలీ విత్తనాలు విక్రయదారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల పంట కాలం నష్టపోయి రైతులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిని రైతు హంతకులుగా పరిగణించి అత్యంత కఠిన వైఖరి అవలంబించి అణిచివేయాలని సీఎం ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఈసారి వానాకాలంలో 2,75,829 ఏకర్స్ కోసం సోయింగ్ ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ప్యాడీ 1,92,000 ఏకర్స్లో ప్లాన్ చేసాము. 81,000 ఏకర్స్ కాటన్ కోసం ప్లాన్ చేసాము. ఇంకా రెడ్ గ్రామ్, వేరే అదర్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా ప్లాన్ చేసాము. ప్యాడీలో మెయిన్లీ 45% వరకు మనం ఫైన్ వెరైటీస్ ప్లాన్ చేసాము. సో ఇది మనము ప్లాంట్ అగ్రికల్చర్ ఫ్యాషన్ లో పోతామని ఇది ఫస్ట్ ఆలోచన. టుడే వై ఐఎమ్ టాకింగ్ ఇస్ దట్ ఈ సీజన్ లో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ ఫేక్ విత్తనాలు ఆర్ నకిలీ విత్తనాలు కేసెస్. సో ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ ఫస్ట్ రిక్వెస్ట్ అందరూ ఫార్మర్స్ ప్లీజ్ పర్చేస్ ఓన్లీ ఫ్రమ్ ఆథరైజ్డ్ డీలర్స్.
మన దగ్గర జిల్లాలో 273 ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారు. సో మీరు దయచేసి ఓన్లీ ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి పర్చేస్ చేసుకోండి సీడ్స్. సెకండ్, మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు రిసీట్ ఆర్ బిల్ మీ దగ్గర ఉంచుకోండి. థర్డ్, మీ దగ్గర ప్రాబ్లం ఏదో వస్తే మీరు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ చేసుకోండి. అక్కడ ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ మీ కంప్లైంట్ అనలైజ్ చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటారు. మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్స్పెక్షన్స్ రిజల్ట్ ప్రకారం 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. దీంట్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ప్లాన్ చేస్తాము. ఎంక్వైరీ రిజల్ట్ ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ప్లాన్ చేస్తాము. అవసరం ఉంటే మేబీ పీడీ యాక్ట్ కూడా యూజ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. సో నా అడ్వైస్ అగైన్ అండ్ అగైన్ ఇస్ దాట్ మీరు దయచేసి ఓన్లీ ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి పర్చేస్ చేస్తే ఇవి అన్ని ప్రాబ్లమ్స్ విల్ నాట్ కమ్ టు ఎనీబడి. మన ఆఫీషియల్స్ కూడా ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ చేస్తారు, అలర్ట్ లో ఉంటారు. మన దగ్గర ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. అది కూడా డైలీ తిరిగి దే హ్యావ్ సమ్ టార్గెట్ శాంపిల్స్ అవి పంపిస్తారు, ల్యాబ్ దగ్గర పంపిస్తారు. 200+ శాంపిల్స్ పంపిస్తారు, కొన్ని కాటన్ శాంపిల్స్ పంపిస్తారు, వేరే ప్యాడీ శాంపిల్స్ కూడా పంపిస్తారు. సో దేర్ ఇస్ నో నీడ్ టు వరీ, ఆల్ ఆఫీషియల్స్ ఆర్ ఆన్ అలర్ట్. బట్ మీరు ఆథరైజ్డ్ డీలర్స్ నుంచి పర్చేస్ చేస్తే ఇవి అన్ని చర్యలు, దెర్ విల్ బి నో నీడ్ టు డూ ఆల్ దిస్. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ సీరియస్ ఆన్ ఫేక్ విత్తనాలు ఇష్యూ. మై ఓన్లీ అడ్వైస్, అందరూ ఫార్మర్స్ ఈ ఇష్యూ మీద కోఆపరేట్ చేస్తే ఈ వానాకాలంలో కూడా మనం సక్సెస్ఫుల్ గా అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. విత్తనాలు గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు దయచేసి మన దగ్గర 2 నంబర్స్ ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ నంబర్ 7288894479, లేకపోతే ఇంకొక నంబర్ 7288894109. సో ఇవి 2 నంబర్స్ లో మీరు దయచేసి కాల్ చేసి రిపోర్ట్ చేయండి. We will take strictest action on the offenders and మీ ఐడెంటిటీ కూడా మనం రివీల్ చేయము. సో విత్ దట్ ఐ థాంక్ యూ. ఇక బడంగ్పేట్లోని ఎడిఫై స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ లాక్డౌన్ సమయంలో స్కూల్ ప్రారంభించక ముందే సంపదనే ధ్యేయంగా కార్పొరేట్ స్కూళ్లు తమ దందాను ప్రారంభించాయి. స్కూల్ యాజమాన్యం తమ పాఠశాలలోనే బుక్స్, యూనిఫామ్, షూస్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్య కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే ఆసరాగా చూసుకొని విద్యతో వ్యాపారం చేస్తున్నారు. బడంగ్పేట్లోని ఎడిఫై స్కూల్ నిబంధనల విరుద్ధంగా ఎంఆర్పీ ధర లేకుండా నోట్బుక్స్, యూనిఫామ్, షూస్ కొనుగోలు చేయాలని అత్యధిక ధరలకు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. పుస్తకాలు అమ్మకాలు అడ్డుకొని బాలాపూర్ ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. విద్యార్థి సంఘం ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో స్టార్ రిపోర్ట్ పర్సన్ స్కూల్ వద్దకు చేరుకొని పుస్తకాలు, యూనిఫామ్స్ను సీజ్ చేశారు. సిఆర్పి క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా చేస్తున్నాం. సరౌండార్ మండల్ అండ్ బాలాపూర్ మండల విద్యాధికారి బాలాపూర్ మరియు సరౌండార్ మండల విద్యాధికారి ఏ కృష్ణయ్య గారి ఆదేశానుసారము నేను ఈ పాఠశాలకు విచ్చేశాను. సో ఇక్కడ ఎడిఫై అనే స్కూల్, బాలాపూర్ మండల్ ఎడిఫై అనే స్కూల్లో స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతున్నది. ఒక రూమ్లో స్కూల్ క్యాంపస్లోనే అమ్మడం జరుగుతున్నది. మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే మనకు ఇంకా పాఠశాలలు ప్రారంభించాలని గవర్నమెంట్ మనకు ఆదేశించలేదు, అధికారాలు కూడా లేవు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే ఈ బుక్స్, నోట్బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ స్కూల్ క్యాంపస్ పరిధిలో అమ్మవద్దు. అది మనకు మొదటి నుంచి ఉన్నదే, ఆ పద్ధతి అనేది మొదటి నుంచి ఉన్నదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పాఠశాలలో ఒక రూమ్లో అన్ని బుక్స్ పెట్టడం జరిగింది, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ పెట్టడం జరిగింది, అమ్మడం కూడా జరుగుతున్నది. తర్వాత ఈ పేరెంట్స్ కూడా పిలిపించుకొని అమ్మడం జరుగుతున్నది. ఈ కరోనా అతి ఘోరంగా, అంటే చాలా ఉధృతంగా ఉన్న వేళ అందరినీ పిలవడం ఇక్కడ మంచిది కాదు, అది మనందరికి కూడా మంచిది కాదు. సో తగు చర్యలు మా విద్యాధికారి ఏ కృష్ణయ్య గారు ఏం చెప్పారంటే, స్కూల్లో ఆ రూమ్ను, బుక్స్ ఉన్న రూమ్ను సీజ్ చేసుకొని రమ్మని చెప్పారు. వారి ఆదేశానుసారము మేము కొనసాగిస్తాం. ఎడిఫై స్కూల్, బాలాపూర్ మండల్. ఓకే. కార్పొరేట్ స్కూల్స్ ఇట్లా ఎవరికి తెలియకుండా ఇలా వ్యాపారం చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వము వాళ్ళ చెవున పడుతున్నాయా లేదా అనేది తెలియదు. కానీ వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా
వీళ్ళకి ఇండైరెక్ట్గా మేము ఉన్నాం మీకు అన్నట్టు ఈరోజు విద్యా సంస్థలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వమే విద్యకి నష్టం చేస్తూ ఉన్నది, విద్యార్థులకు నష్టం చేస్తూ ఉన్నది. మొత్తం వ్యాపారం చేసి ఈరోజు ప్రజల్ని మొత్తం ప్రజల రక్తాన్ని తాగే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలాంటివి భవిష్యత్తులో మరి ఇంకా ఎన్నైనా జరిగినాయంటే మేము గవర్నమెంట్ పునాదులు కూల్చి పడేస్తామని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గిరిజన గర్భిణీ స్త్రీ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో సరైన చికిత్స అందక 8 నెలల గర్భిణీ స్త్రీ పూరక జయశీల మృతి చెందింది. గత 4 రోజుల కిందట ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన జయశీల ఉదయం 5 గంటలకు మృతి చెందింది. రక్తం లేదని డెలివరీ చేయడంలో వైద్యులు ఆలస్యం చేశారని, రక్తం ఎక్కిస్తే తప్ప చికిత్స అందించమని కఠినంగా వ్యవహరించారని కుటుంబీకులు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆదివాసీ తొడుందెబ్బ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చికిత్సకు వస్తే వారికి వైద్యులు ప్రాణాలు కాపాడుతారనే నమ్మకం లేకుండా పోయిందని అన్నారు. రక్తం లేకపోతే సంబంధిత రోగి కుటుంబీకుల రక్తం ఇచ్చినా బీపీ ఎక్కువగా ఉంది అని రక్తం ఎక్కించక నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు పోయేలా చేశారని, దీనికి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తొడుందెబ్బ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపడతామని హెచ్చరించారు. రిమ్స్ హాస్పిటల్కు ఆమె ఏదైతే గర్భిణీ ఉండి ఆ నొప్పుల వల్ల ఇబ్బంది మన హాస్పిటల్కు జాయిన్ కావడం జరిగింది 16వ తారీఖు నాడు రిమ్స్లో. దాని తర్వాత నిన్నటి రోజు ఐసీయూలో కూడా ఆమెకి ఇబ్బందులు ఉంటే చేర్చుకోవడం జరిగింది. ఐసీయూలో ఉన్నప్పుడు మనకు మరి దురదృష్టవశాత్తు ఆమె ఉన్న ఇబ్బందుల వల్ల ఏంటి జరిగిందో ఇంకా మనకు ఈ వివరాలని జరిగిన వివరాల గురించి తెలియరాలేదు. చనిపోవడం జరిగింది నిన్న ఈవినింగ్. అయితే ఈ అమ్మాయికి ఒక పాప కూడా ఉన్నది. తర్వాత భర్త ఇది ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు. ఆమె యొక్క మరణం మీద మన వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్లక్ష్యం వల్లనే ఆమె చనిపోయింది. లేకపోతే ఆమె చూసుకుంటూ నిర్లక్ష్యంగా వాళ్ళని చూసుకుంటున్నట్లయితే ఆమె బాగానే ఉండేదని వాళ్ళ బాధ. సో దీని మీద నేను మరియు మన డైరెక్టర్ గారు కూడా స్పందించడం జరుగుతుంది. ఏంటంటే ఒకవేళ ఈ హాస్పిటల్లో ఆమె పైన అంటే ఆమె యొక్క చూడడం లోపల ఆమెని హాస్పిటల్లో చూడడం లోపల ఎవరైనా డాక్టర్ల వల్ల కానీ వైద్యులు కానీ అక్కడున్న సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం ఉంటే కలెక్టర్ గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఈ ఫిర్యాదుని మేడంకు కూడా వీళ్ళు ఇచ్చిన మెమరాండాన్ని జేసీ గారికి ఇప్పుడు ఈరోజు వెంటనే ఇవ్వ జరుగుతుంది. జేసీ గారు కలెక్టర్ మాట్లాడి తర్వాత ఇక్కడ ఉన్న దాని మీద విచారణ శాఖాపరమైన విచారణ తప్పకుండా జరిపించగలుగుతుంది. ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలో నీటి గుంటలో పడి 2 చిన్నారులు మృతి చెందారు. గ్రామ శివారులో గొర్రెల మంద దగ్గర పిల్లలు ఆడుకుంటూ దగ్గరలో ఉన్న నీటి గుంటలో పడి మృత్యువాత పడ్డారు. చిన్నారుల తల్లిదండ్రులు గొర్రెల కాపరులు. మందని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో లేకపోయేసరికి గాలింపు చేపట్టారు. అడవి ప్రాంతంలో పిల్లల కోసం వెతకగా నీటి గుంటలో చిన్నారుల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న తాండూర్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పంచనామా నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ వైద్య శాఖలకు తరలించారు. చిన్నారుల మృతి తల్లిదండ్రుల్లో తీరని శోకాన్ని నింపింది. ఉదయం అందాజ 10 గంటలకు రావడం జరిగింది. వాళ్ళ పెద్దలు గొర్రెల మంద గురించి, గొర్రెల మేత గురించి, పెద్ద మేకలు తీసుకుని వెళ్ళి చిన్న మేకల గురించి కాపలాగా ఉన్న 2 వ్యక్తులు ఇక్కడ ఉండడం జరిగింది. సాయంత్రం వాళ్ళు పెద్ద గొర్రెలను తీసుకొని వెళ్ళి మేతకెళ్ళి తీసుకొని వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నపిల్లలు లేకపోయేసరికి చుట్టుపక్కల వెతకడం జరిగింది. దగ్గరలో ఉన్న కుంటలో వెతికేసరికి వాళ్ళ యొక్క పిల్లలు కుంటలో పడి చనిపోయి ఉండడం గమనించడం జరిగింది. వీళ్ళు ప్రమాదవశాత్తు ఇక్కడ నీటి గురించి కుంటలో నీటి గురించి వచ్చి ప్రమాదవశాత్తు దానిలో పడి చనిపోవడం ఉన్నారని మహేష్ యొక్క తండ్రి అయిన శంకర్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా ఆరంగర్ ఫిఫా ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్, తెలంగాణ జనరల్ సెక్రటరీ ఉస్మా ఫకీర్, శంషాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ సంజయ్ యాదవ్, స్టేట్ సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లలిత్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ బర్త్డే ఈరోజు.
राहुल गांधी का नहीं सुना था? राहुल गांधी का इंदिरा गांधी का बेटा का है। ఇక్కడ ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యరి రాజేష్ కుమార్ తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, వారి సారథ్యంలో పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రానున్న కాలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వరంగల్ చూసిన, జగిత్యాల చూసిన చాలా కార్పొరేషన్లలో కూడా జరగని పనులు ధర్మపురి పట్టణంలోనే జరుగుతున్నాయి. నిజంగా కూడా ఇటువంటి వ్యక్తి మంత్రిగా ఉండడం మనకు గర్వకారణం. ఖచ్చితంగా వారికి ఒక విజన్ ఉన్నది. ఈ పట్టణానికి ఏం అవసరం, ఈ నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి వారికి ఉన్న విజన్ తోటి వారు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో చూసినట్టయితే పుష్కరాల సందర్భంలో వారు గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా మెట్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరాల కాలంలో దేవస్థానానికి సంబంధించిన పనులు కూడా టెండర్లు అనేవి కంప్లీట్ అయ్యి దాదాపుగా పూర్తి దశకు తీసుకువస్తారు. ఆ విశ్వాసం కూడా మాకున్నది. ఈరోజు మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, మండల హెడ్ క్వార్టర్లకు 25 లక్షలు, ధర్మపురి పట్టణానికి వారు మళ్ళీ ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా గౌరవ మంత్రి గారు ఒప్పించడం జరిగింది. గౌరవ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి పనులు చేయడం జరుగుతూ ఉన్నది. 1971లో ఈ ప్రాంత వాసులకు 5 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ మాత్రమే ఉండే. గౌరవ మంత్రి గారు ఈరోజు ధర్మపూర్లో 10 లక్షల లీటర్ల కెపాసిటీ గల 5 వాటర్ ట్యాంకులు, ఒక 5 లక్షల లీటర్ల స్లంప్ ఏర్పడేయడం జరిగింది. రానున్న 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంతానికి రోజు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఒక 30 సంవత్సరాలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓవరాల్గా మన నియోజకవర్గం మొత్తం చూసినట్టయితే గతంలో వారు చీఫ్ విప్గా ఉన్న కాలంలోనే 1000 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఉస్మాన్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మరియు మాజీ ఉప సర్పంచ్ వర్ష శ్యామరావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 50వ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ కార్మికులను షాల్వాతో సన్మానించి మాస్కులు, శానిటైజర్లు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు సభ్యులు పెంటయ్య రాములు, శ్రీశైలం, సుధాకర్, శ్రీనివాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ గారు, పార్లమెంట్ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా మరి గత 3 నెలల నుంచి ఏదైతే లాక్డౌన్ ఉందో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పరిశుద్ధ కార్మికులైనటువంటి మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారికి మాస్కులు కానీ, గ్లౌజులు కానీ, శానిటైజర్ కానీ, నిత్యావసర సరుకులు కానీ ఇలా అందేది జరిగింది. మరి అందరూ కూడా మరి మీ అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు లాక్డౌన్ గా. మరి అతను కూడా ఎలాంటి షోప్ టాప్లో పోకుండా, కేకు కట్ చేయకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
మున్సిపల్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు మీకు నిత్యావసరాలు అందజేయడం జరిగింది. జై హింద్. ఇక జనగామ జిల్లా పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా బసంత్ నగర్ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి పారిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కడిగేసి మా గ్రామ పంచాయతీలకు సంబంధించిన సఫాయి కార్మికులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు సన్మాన కార్యక్రమం మా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, మక్కర్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఇలా బసంత్ నగర్ బస్టాండ్ వద్ద చేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిరుపేదలకు ధైర్యం, ఆరోగ్యశ్రీ అని, 108 అని, రేషన్ కార్డ్స్ అని, ఇలా ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులని చెప్పని పేదల దైవమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువ నాయకులు బర్త్డే ఈరోజు 50వ సంవత్సరం బర్త్డే ఈరోజు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మా అందరికీ సంతోషం. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు స్ఫూర్తి ప్రదాత. ఇలా రాజకీయాలు ఉంటేనే కాదు, రాజకీయంలో లేకున్నా పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల ప్రజలు, ఎక్కడ రాష్ట్రాల ప్రజలను అక్కడికి రవాణా రూపంలో ట్రైన్లు కావచ్చు, ట్రైన్ల రూపంలో. ఇక మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ మండలంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో డోర్నకల్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి, చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా నివారణ జాగ్రత్తలపై స్థానికులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మంత్రి హరీష్ రావు సమీక్ష. హాజరైన పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు. వనపర్తి జిల్లాలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ. రైతులను లాభాల దిశగా నడిపించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరిక. బడంగ్పేట్ AD5 స్కూల్లో పుస్తకాలు, యూనిఫామ్ విక్రయాలు. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. ఆదిలాబాద్ రిమ్స్లో గిరిజన గర్భిణీ స్త్రీ మృతి. తుడుందెబ్బ ఆధ్వర్యంలో గిరిజనుల రాస్తా రోకో, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమండి కుటుంబీకుల ఆరోపణ. మంచిర్యాల జిల్లాలో విషాదం. నీటి గుంటలో పడి 2 చిన్నారులు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.